మన ప్రభుత్వం వచ్చినాక 4,50,000 ఇళ్లు 22,500 కోట్ల రూపాయలతోని నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఈనాడు మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో ఐటీడీఎఫ్ ప్రాంతంలో మరో 25,000 అదనపు ఇళ్లు పేదవాళ్లు కట్టుకోవాలి, అడవి బిడ్డల ఆత్మ గౌరవంతో బతకాలి అని ఇందిరమ్మ ఇళ్లను ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఉచితంగా మీరు ఎట్లా పనిచేసుకుంటే అట్లా ఖాతాలో టకీమని నగదు పడేటట్టు చేసినాం. ఇవాళ వరకు నేను ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్షానికి చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పేదల ఖాతాలో నగదు వేసినామని ధైర్యంగా గుండె ధైర్యంతో ఈనాడు ఈ ఆదిలాబాద్ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా.